సభాధ్యక్షులకు ముందుగా జరిగింది. అదేవిధంగా మా రాష్ట్రానికి అభినందనలు. రెండే మాటలు. 1977 ప్రాంతంలో దొరలు అంటేనే చెప్పు చెల్లాటలో అన్ని ఊరిగా నడిచేది. ఆ కాలంలో మంద అనే కథ రాసిన భాస్కర్ నాకంత పరిచయం లేదు. అదేవిధంగా ఇంకో మాట ఏంటంటే మా సావిత్రక పెళ్లి చేసుకోవడం అప్పుడు స్టేజ్ మ్యారేజ్ ఎవరు తెలియదు. మొట్టమొదటి స్టేజ్ మ్యారేజ్ చేసుకునేది మా భాస్కర్. కట్నం లేకుండా చేసుకునేది మా భాస్కర్. ఎవరన్నా ఒక అమ్మాయికి ఒక అబ్బాయి సరే ఒక సంతానానికి ఆపరేషన్ చేసుకుంటామంటారు, కానీ 3 నెలలకే ఆపరేషన్ చేస్తున్నాయి. 3 నెలలు ఎవరైనా చేసుకుంటారా? 3 నెలలకి మా చేతిలో పుట్టాక 3 నెలలకి ఆపరేషన్ చేసుకోవాలి. చెప్పకుండా చేయకుండా అసెంబ్లీ చేసుకోవాలని చెప్పి అంటే ఇవన్నీ కూడా నా మీద ప్రభావితం చూపించలేదు. పరోక్షంగా అప్పుడు నాకు పరిచయం లేదు. తన తమ్ముడు సత్యం నాకు క్లాస్మేట్. అట్లా ఆ విధంగా తర్వాత మా సాహిత్యకు గ్యాషన్ షార్టేజ్ చేసి నేను అప్పుడు ఆర్ఎంపీలో పనిచేస్తున్నా. అప్పుడు నా వచ్చి లేదంటే అట్లా ఆ పరిచయం జరిగింది. నేను కూడా తర్వాత కాలంలో మా లక్ష్మి చేసుకునేటప్పుడు ఒకటే మాట్లాడాను మా భాస్కర్ అన్న, కట్నం కోసం ఇబ్బంది పెట్టాను, నేను కట్నం అడగాలి. కానీ ఒకటి మాత్రం మా భాస్కర్ అన్న మా సాహిత్యకుల తల్లిదండ్రులు ఆ భాషానికి అమరవారసుడు కానీ తెలుసుకున్నాను. అది ఒకటి మాత్రం తెలిసాను. అదేవిధంగా నా బిడ్డకు కట్న ప్రస్తావన రాలేదు, నా కొడుకు కూడా కట్న ప్రస్తావన రాలేదు. ఇంకొక విషయం నేను 7వ తరగతి చదువుకోవాలి. మా భాస్కర్ ఒకటే మాట చెప్పిండు, మనిషి అనుకుంటే ఏదైనా చెప్తాడా. నేను 18 పోస్టులు ఉన్నాయి అన్న, ఈ 180 పోస్టులు ఎన్జిటి చదువుతా అంటే ఎన్జిటి చదువుతావు. 18 అంటే నీకు కావాల్సింది ఒకటే, నీకు ఇచ్చినాకనే వేరే ఒకటి ఇస్తాను అన్నాడు. అదేవిధంగా ఆ డిఎస్సి రిజల్ట్లో నేను బీసీలో చూసుకుంటున్నా రిజల్ట్, కానీ ఓసీలో ఉన్నది తర్వాత చూసుకున్న పొజిషన్ కూడా తెల్లారి అన్నాను చెప్తే నాకు తెలుసు నువ్వు బీసీలో చూసుకుంటావు, నేను ఓసీలో ఉన్నది నాకు తెలుసు అని చెప్పడం జరిగింది. ఒక్క మాటతోని నేను ఇవాళ గెస్టెడ్ హెడ్ మాస్టర్గా ఉన్నా. అది మా భాస్కర్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.